అంటే ఇమ్రాన్ ఖాన్ భగత్ సింగ్తో పోల్చడం అంత సరైనది కాదు. నా పాయింట్ ఏంటంటే పాకిస్తాన్లో ప్రజాస్వామ్య ఉద్యమం బలపడాలి సార్. దానికి ఏం చేయాలో అని చేయాలి. రెండవది ఏమంటే అమెరికా పాత్ర. సార్ ఎవడన్నా ఒక సైనికాధికారి సైనిక అధిపతిని పక్కన కూర్చోని డిన్నర్ చేస్తారు సార్ ఒక దేశాధిపతి. ప్రధానమంత్రి ఆ పాకిస్తాన్తో కలిసి డిన్నర్ చేసిన అంటే అర్థం చేసుకుంటాం మనం. ఇతను పబ్లిక్ రిప్రజెంటేటివ్, ఆయన పబ్లిక్ రిప్రజెంటేటివ్ కూర్చున్నారు. ఒక సైనికాధిపతితో కూర్చుంటాడు ఆ ట్రంప్. అంటే ఈరోజు పాకిస్తాన్ రాజకీయాలు ఈ మొత్తం సైనిక ఈ ట్రాన్స్ఫార్మేషన్ ఈ చట్టము అన్నీ కూడా వెనుక అమెరికా నడిపిస్తుంది. ఈ విషయం మనం గమనంలో పెట్టుకోవాలి. ఆ విషయంలో గమనంలో పెట్టుకోకుండా మనం కూడా అమెరికాకు అనుకూలంగా ఉండాలనుకుంటాం అనుకోండి, అమెరికా దెబ్బ ఎప్పుడైనా కొడుతుంది సార్. అందుకోసం ఇప్పుడు చూడండి, బంగ్లాదేశ్లో హసీనా ఏం చెప్తుంది, అమెరికానే చేయించింది ఈ తిరుగుబాటు అని. అక్కడ మతోన్మాదంతో తిరుగుబాటు చేశారు. ఆ మతోన్మాదాన్ని కూడా అమెరికా వాడుకుంటుంది. అమెరికాకి ఏం లేదు, జనం చావు, పెత్తనం కావాలి. ఇప్పుడు మూడవది సార్, నేపాల్లో ఆ జడ్జెట్ ఏదో జరిగింది కదా, ప్రధానమంత్రి దిగిపోయినాడు. ఆ సందర్భంగా ప్రభుత్వం ప్రకటించింది, అమెరికా యొక్క ముఖ్య ప్రధానమంత్రి దిగిపోయిన ప్రధానమంత్రి ప్రకటించాడు అమెరికా యొక్క హస్తం ఉంది అని. అంటే మన చుట్టూ ఏమేం జరుగుతున్నది, నేను ఖచ్చితంగా మన ప్రభుత్వం ఏం చేయాలని నేనేం చెప్పలేను, ఎందుకంటే ప్రభుత్వం చాలా పెద్దది. వాళ్ళ